బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్న సవాళ్లలో అతిపెద్ద ముప్పు డ్రగ్స్ అని పేర్కొన్నారు. డ్రగ్స్ కట్టడే లక్ష్యంగా ముందుకు వెళ్తామని, డ్రగ్స్ సరఫరా చేసినా వాడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆయన. సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బెట్టింగ్లతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తు చేశారు. నగరంలో నేరాల అదుపునకు ప్రజలంతా సహకరించాలని సిపి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సజ్జనార్ ఇప్పటికే బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన చేపట్టిన వెంటనే ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. శాంతి భద్రతలకు సహకరించాలి, అలాగే డ్రగ్స్ పెద్ద ఒక ముప్పు అని చెప్పేసి చెప్పారు. దానికి సంబంధించి ఆయన గురించి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సిపి రంగనాథ్ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆర్టీసీ ఇన్ని రోజులు ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి రంగనాథ్ హైదరాబాద్ సిపిగా బాధ్యతలు ఈ రోజు చేపట్ట పరిస్థితి. అయితే ఏదైతే ఆయన బాధ్యతలు చేపట్టగానే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరొక వైపు ఏదైతే సైబర్ మోసాలకు పాల్పడితే సైబర్ మోసాలపై ఉక్కుపాదం మోపుతాం, అదేవిధంగా ఇప్పటికే తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ముందుకు వెళ్తుంది. సో ఆ క్రమంలో డ్రగ్స్ మానేయాలి, డ్రగ్స్ రవాణాని ఆపాలి, అరికట్టాలి. ఖచ్చితంగా ఆ విధంగా ఎవరైనా పాల్పడితే మాత్రం వాళ్ళపై చర్యలు తప్పవంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా ఆయన వరంగల్లో ఉన్నప్పుడు మనం చూసాం, ఇలాంటి అంశాలపై ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తారు. సో మహిళలపై కూడా ఆయన ఉక్కుపాదం, అంటే మహిళలపై మహిళల్ని హింసించే వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తారు. సో శాంతి భద్రతల విషయాలు కావచ్చు, మహిళల పట్ల కావచ్చు, అదేవిధంగా సైబర్ మోసాల పట్ల అందరు జాగ్రత్తగా ఉండాలి, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన బాధ్యతలు చేపట్టగానే మొదటిసారి అయితే ఆయన మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. సజ్జనార్ అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవారు గతంలో. అయితే ఇప్పుడు కూడా ఇలాంటి ఏదైనా ఇష్యూ జరిగినా కూడా చిన్న చిన్న వాటికి కూడా ఆయన రెస్పాండ్ అయ్యి చాలా అంటే ప్రజలకి దగ్గరగా ఉండేవారు. ఇప్పుడు కూడా అలాగే ఆయన బాధ్యత చేపట్టిన తర్వాత కూడా ఉంటారా, లేదంటే ప్రజలతో ఏ విధంగా ముందుకెళ్తారు అనుకోవచ్చు? సజ్జనార్ అంటే క్లీన్ పోలీస్ ఆఫీసర్ గా ఆయనకు పేరుంది. అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలపై కూడా ఆయన ఎప్పటికప్పుడు ఖచ్చితంగా వ్యవహరిస్తారు. అదే ఎవరైనా సరే తప్పు చేసిన వారిని ఖచ్చితంగా ఉపేక్షించరు. మరోవైపు ఏదైతే నేరాలు కావచ్చు, అదేవిధంగా చేసిన వాటిపై కూడా ఉపేక్షించరు. హైదరాబాద్ ని ఇప్పటికే దేశంలో ఇప్పటికే హైదరాబాద్ అభివృద్ధి వేగంగా చెందుతున్న రాష్ట్రంగా ఉంది. అదేవిధంగా ప్రపంచ పటంలో హైదరాబాద్ ని మొదటి స్థానంలో నిలపాలని కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కూడా సజ్జనార్కి కీలక బాధ్యతలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా అప్పచెప్పడం అనేది విశేషం. సో ఈ క్రమంలో కూడా సజ్జనార్ అయితేనే హైదరాబాద్ ని ఇంకా ముందుకు తీసుకుపోతారు. శాంతి భద్రతల విషయాలను కూడా ప్రభుత్వం గట్టిగా నమ్మిన నేపథ్యంలో కూడా ఆయనకు కీలక బాధ్యతలు, ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సజ్జనార్కి కీలక బాధ్యతలు అప్పచెప్పిందని చెప్పొచ్చు.